Every single character. Again, it is revolving around Dhanush. Ne Dhanush laga చూడకూడదు. He is a representative of a lot of people who are beggars and who are put into problems unknowingly. So that is he is a representative of that. నాగార్జున గారు గగనం అంత బాగా చేశారండి ఈ మూవీలో. వి రియల్లీ ఎంజాయ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ ఆల్సో. యా డెఫినెట్లీ. కొంచెం శేఖర్ కమ్ముల యూజువల్ టచ్ కన్నా డిఫరెంట్గా ఉంది, బట్ ఎక్కడ తగ్గలేదు. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు లీడర్ కూడా వాజ్ వెరీ డిఫరెంట్ దెన్ హౌ హీ యూజువలీ మేడ్ హిస్ మూవీస్, బట్ దిస్ ఇస్ ఆల్సో లైక్ ఆల్ ఇండియా మిక్స్ అని చెప్పొచ్చండి. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు వెరగదీశారు. చాలా చాలా బాగుంది. ఈ బిచ్చగాడ్ నుంచి మిలీనియర్ మొత్తము పాన్ ఇండియా లెవెల్లో చాలా బాగా తీశారు సినిమాని. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు. బీజం అంటావా ఎర్రగొట్టాడు, మంచి అదిరిపోయేలా కొట్టాడు. ఫైనల్గా ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎండ్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా ఏమో జరుగుతుంది, ఇంకా ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అద్భుతంగా ఉంది భయ్య సినిమా మాత్రం. ఎవరికి వాళ్ళు బాగా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేశారు భయ్య. థ్యాంక్ యూ. ఆ సినిమా చాలా బాగుంది బ్రో. చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక అరుదైన మూవీ కుబేరా. చాలా బాగా అనిపించింది సినిమా. చూస్తున్నంతసేపు చాలా ఎమోషన్గా క్యారీ అయ్యాను. ప్రతి ఒక్క ఎమోషన్ కూడా సినిమాలు చూపించారు. శిఖర్ గురువారు థ్యాంక్ యూ అండి, ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు. ఇలాంటి జనరేషన్లో, ఇప్పుడు జనరేషన్లో సినిమా చాలా బాగా అనిపించింది. నాగార్జున గారి యాక్టింగ్ కానీ, ధనుష్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగా ఉంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ అని లేదు. జీవితంలో ఒక జీవితం గురించి తెలియాలంటే ఇలాంటి సినిమా చూడాలా, అలాంటి సినిమా చూసాను అనిపించింది. చాలా బాగా అనిపించింది సినిమా. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా ఉంచింది. సినిమాలో మీకు ఎమోషన్ ఉంటుంది, సాడ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మీరు నవ్వుతారు, ఏడుస్తారు, ప్రతి ఒక్క ఎమోషన్ ఫీల్ అవుతారు. అరే లైఫ్లో నేను ఇలా చేశాను కదా, అరే ఇలా లైఫ్ సాగుతుంది కదా నాకు అనే ప్రతి ఒక్క ఎమోషన్ మీరు క్యారీ చేస్తారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కానీ, డిఎస్పి సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. సినిమాలో ఇది లేదే అనేది లేదు. ప్రతి ఒక్క ఎమోషన్ అనేది సినిమాలో ఉంది. కుబేరా చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి సినిమా. ఇలాంటి సినిమాను మనం అసలు మిస్ కావద్దు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కానీ, పేరెంట్స్ కానీ మీరు చిల్డ్రన్స్ని సినిమా తీసుకురావడానికి ప్రయత్నించండి. చాలా మంచి సినిమా. శేఖర్ కమ్ముల నుంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చారు. ఒక ఫీల్ ఉంటుంది. ఒక మనిషి డబ్బు గురించి ఎలా పరిగెడుతున్నాడు అనేది చాలా బాగా చూపించాడు సినిమాలో. చాలా బాగా ఓవరాల్గా 3.5 బ్రో 5కి. చాలా థ్యాంక్ యూ బ్రో. బ్రో ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది బ్రో. ఏంటి హైలైట్స్ ఏంటంటే? హైలైట్స్ ఏంటంటే కొత్త స్టోరీ ఉంది. మిగతా అంతా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుంది. రష్మిక మందన రోల్ అయితే లెంత్ ఎక్కువైంది అంతే, అంతేగాని అవసరం లేదని ఏం లేదు. క్లైమాక్స్ డిసప్పాయింటెడ్. వాళ్ళ రోల్స్ డిఫరెంట్ రోల్స్. ధనుష్ రోల్ అయితే వేరే లెవెల్ రోలు. నాగార్జునవి మనం మామూలుగా చూసేది. పర్ఫెక్ట్గా ఉంటుంది. నా యాక్టింగ్ తగ్గట్టు ఆయన చేశారు. బెగ్గర్స్, ఒక బెగ్గర్కి అమౌంట్ వస్తే ఎట్లా దాన్ని బట్టి స్కామ్ రిలేటెడ్. ఇప్పుడు వచ్చినాయి అన్ని ఫ్లాప్ అయ్యి కదా. తక్ లైఫ్ అన్ని ఫ్లాప్ అయ్యి. ఇది మాత్రం మంచి సినిమా. బ్లాక్ బస్టర్ కొట్టేటట్టు ఉంది బ్రో. ఎందుకంటే ఈ సినిమాని ఒక రేంజ్లో అయితే తీసుకుపోయారు. హీరోయిన్ గారు మీరు అన్యాయం చేస్తారు ఈ సినిమాని. ఎందుకంటే మీకు చేసే మూడు ఉత్సాహం పడితే ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని మీరు మొత్తము నాశనం చేసేసారు. హీరోయిన్ గారు ఏం అన్యాయం చేశారు, మీరు న్యాయం అయితే అసలు చేయలేదు. నాగార్జున గారు అయితే మీరైతే బాగా చేశారండి సినిమా. కానీ హీరోయిన్ గారు, ప్రొడ్యూసర్ గారు మీరు ఒక్కసారి గమనించినట్టయితే సినిమాలో హీరోయిన్ గారు అయితే అన్యాయం చేశారు. అసలు చేసే ఆవిడకి మూడే లేదు. బట్ మీరు ఎందుకు తీసుకున్నారో ఏమో అర్థం కావట్లేదు నాకు. పుష్ప3 అట్లాంటి దానికి అయితే వెళ్ళుంటే అయిపోతుండేమో, కానీ ఇది ఇట్లాంటి వారికి అయితే మీరు ప్రొడ్యూసర్లు మీరు అయితే తీసుకోకండి. ఎందుకంటే ఈ సినిమాని ఒక ఎమోషన్లో అంటే కొత్త హీరోయిన్స్ వస్తున్నారు, వాళ్ళని తీసుకోండి, వాళ్ళని తీసుకురండి సార్. తప్ప ఈ హీరోయిన్ తీసుకుని వేస్ట్ అండి ప్రొడ్యూసర్ గారు. సినిమా అయితే ఒక ఎమోషన్ ప్రకారంగా అయిపోయింది. ఒక అడుక్కున్న వాళ్ళకే కానీ, ఒక ముష్టి వాళ్ళకే కానీ వాళ్ళకి ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనేసి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా ప్రకారంగా అయితే చెప్పారు. కానీ ప్రతి ఒక్కరికి ఇది ఎమోషనే కాకుండా వాళ్ళకి ఏందనేది చెయ్యాలనేసి ప్రతి ఒక్కరు నాలంటోడు కూడా ఈ చాలామంది గుళ్ళ కాడ కానీ
రైల్వే స్టేషన్లో కానీ చాలా మంది అడుక్కున్నట్టు ఉంటారు. వాళ్ళకి రాత్రి పూట పొద్దున పూట వాళ్ళకి నిద్ర ఎక్కడ పడుకోవాలని తెలియదు, పోలీసు వాళ్ళు కొడతారు, ఏం తినాలా కూడా తెలియదు. కానీ ఏం చేయాలి, ఇట్లా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా తీసుకొచ్చారు. కవర్ అనే సినిమా అయితే సూపర్ హిట్ అయిపోతుంది. రేటింగ్ 9.8 అయితే ఇస్తాను. సినిమా అయితే ఆల్మోస్ట్ బాగుంది. నాగార్జున గారు మీరైతే న్యాయం చేశారు, నా అన్యాయం అయితే చేయలేదు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి మీరు న్యాయం చేస్తున్నారు, న్యాయం చేస్తూనే ఉండండి. ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు ప్రపంచంలో అందరూ సమానమే. కార్పొరేట్ వ్యవస్థ డబ్బున్నవాడికి అధికారం ఉన్నవాడికి బానిసత్వంగా ఉండకూడదు, మనకంటూ ఒక మోటో ఉండాలని శేఖర్ కమ్ల గారు అన్ని కథలు కాకుండా కొన్ని సొసైటీ నిమిత్తం తీసే కథలు కూడా, ఈ కథాంశం కూడా నాగార్జున గారు, ధనుష్ గారు కథ క్యారెక్టర్లో 100% జస్టిఫికేషన్ ఇచ్చారని చెప్పచ్చు. దేవిశ్రీ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, మేకింగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఓన్లీ కథకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మంచి కథాంశం తగ్గట్టుగా రష్మిక మదన కూడా ఒక మంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో, పుట్టినవాడు ఎవడో దరిద్రంలో ఉండకూడదు, పుట్టినవాడు ప్రతి ఒక్కరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, కార్పొరేట్ వ్యవస్థ నుంచి సమానంగా ఉండాలి ప్రపంచంలో అని ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. వాచబుల్ మూవీ. 3 కుబేరా మూవీ చూసాను. మెయిన్గా మూవీ స్టోరీ అయితే ఓకే బాగుంది, వాచబులే. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కనిపించింది. కానీ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం చాలా ఎక్కువ ఉంది, 3 hours. అంత స్టోరీ అంత అవసరం లేదు. మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే శేఖర్ కమ్ముల డైరెక్షను అండ్ ధనుష్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ రష్మిక ఉన్న నాగార్జున పెర్ఫార్మెన్స్ లీడ్ రోల్లో వచ్చారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా మనం చూడేటట్టు ఉంటుంది సినిమా. మెయిన్గా లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ సినిమా బాగుంది. అండ్ మోరోవర్గా చెప్పాలంటే సినిమాలో మనకు నచ్చింది ఏంటంటే ఏ మనిషి కూడా ఏ స్థాయిలో కూడా తక్కువ కాదు. అండ్ మనకు స్టోరీ లైన్ కూడా మనకు ఆల్రెడీ రొటీన్ స్టోరీ మనీ లాండరింగ్ సంబంధించింది. అది మీకు 10 to 15 minutesలోనే మీకు స్టోరీ అనేది తెలిసిపోతుంది. బట్ ఎక్కడ మీకు గ్రిప్పింగ్ వస్తుందంటే సెకండ్ హాఫ్లో మీకు స్టోరీ అనేది గ్రిప్పింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బాగుందండి. ఇది బెగ్గర్స్కి సంబంధించిన మూవీ, బాగుంది. బెగ్గర్స్కి సంబంధించిన మూవీ ఇది. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అనే దాన్ని బట్టి మూవీ ఉంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, సాంగ్స్ అలా ఏం లేవు. కొంచెం ఆ టైప్లో ఉంటుంది కానీ సేమ్ అయితే కాదు. బ్లాక్ మనీ దానికి సంబంధించిన మూవీ. నెగటివ్ క్యారెక్టర్ కాదే. 5 out of 5. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది మూవీ చాలా బాగుంది. అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, మామూలు టెక్నికల్ టీమ్ కానీ, సినిమాటోగ్రఫీ, యాక్షన్, మూవీలో కొంచెం యాక్షన్ ఉంది. మూవీలో మొత్తము అంతా బాగానే ఉంది. ఒక 15 minutes స్ట్రిమ్ చేయొచ్చు, ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది. మూవీలో మంచి అంటే ఓ 2-3 ఓన్లీ 1 మెసేజ్ కాదు, 2-3 మెసేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే దేని గురించి అంటే అందరికీ ఈ ఎర్త్ అనేది అందరికీ పూర్కి రిచ్ అని డిఫరెన్స్ లేకుండా అందరికీ జీవించడానికి అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి అనేది బాగా చెప్పారు. ఇంకోటి అంటే మదర్స్ లవ్ అనేది చూపించారు, ఒక సాంగ్లో చూపించి మిగతా అంతా అది ఆ ఎమోషన్ క్యారీ చేశారు. ఇంకా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్ కొత్తగా రిఫ్రెషింగ్గా ఇచ్చారు. ఓవరాల్గా 3.5 out of 5 వచ్చింది. మూవీ అందరు చూడదగ్గ సినిమా. ఎస్పెషల్లీ ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఒక కామన్ పీపుల్ పరంగా కానీ ఈ ప్రైవేటికైజేషన్ ఏంటంటే సపోజ్ ఎట్లా అంటే గవర్నమెంట్ ఎనీథింగ్ ఏదైనా ప్రైవేటికైజేషన్ అవుతుంది. ఈ ప్రైవేటికైజేషన్ అనేది దేనికోసం అంటే ఈ ప్రభుత్వాల ఈ రాజకీయ కుట్రలనే అవుతుంది. ఈ సినిమా చూడడం వల్ల ఒక కామన్ మ్యాన్ పీపుల్ పడుతున్న బాధ ఏంటి, దేనికి ప్రైవేటికైజేషన్ అవుతుంది, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్ పరంగా ఒక ఇది సినిమా అనుకోవడం కంటే ఇది ఒక కామన్ పీపుల్కు జీవిత గాథని చెప్పుకోవడం బెస్ట్. శేఖర్ కమ్ల ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. చాలా బాగుంది సినిమా, అందరు చూడొచ్చు. డెఫినెట్లీ ఇట్ ఈస్ 100% పక్కా. థ్యాంక్ యూ సో మచ్. ధనుష్ యాక్టింగ్ అన్న అసలు చింపేసింది. నువ్వు ఇంకొకసారిగా 3 గంటల నుంచో చూస్తాడు, అట్లా ఉంది సినిమా.
అసలు డిఎస్పీ ఎమోషనల్ బీజం అయితే కొట్టేవాడు లేడన్న, అట్టా తీసింది సినిమా. కాన్సెప్టే కానీ అసలు సినిమా అట్లా కూర్చోబెట్టినా 3 గంటల 2 నిమిషాలు అసలు అర్థమే కాలేదు. ఇంత బాగా తీసిండంటే సినిమా, ఇంత బాగా తీసిండు. అది దీనికోసమైనా సినిమా ఎంత బాగుంది. నాగార్జున గారు చాలా బాగా, కానీ ధనుష్ యాక్టింగ్ చెప్పేసాడు. వెళ్ళినప్పుడు ఒక సినిమాకో సాంగ్కో బయటికి వెళ్తాం, కానీ 3 hours 15 minutes మాత్రము ఎవరు ఇలా కథ లేదని ఇలా ఉంది. బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు శేఖర్ కమ్మల. సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది. న్యాచురల్గా ఈరోజు జరిగే ఏదైతే ప్రైవేటైజేషన్ ఉందో దాని గురించి కరెక్ట్గా చూపించాడు శేఖర్ కమ్మల గారు. దీని నుంచి అయినా ప్రతి పబ్లిక్ కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవన్నీ చూడడానికి మంచి ఇన్స్పిరేషన్ ఉంది పబ్లిక్కి. మంచిగా చాలా ఇన్స్పిరేషన్తో చాలా స్క్రీన్తో తీశాడు, స్క్రీన్ ప్లే బాగా తీశాడు. సినిమా మాత్రం హైలైట్గా ఉంది, చాలా బాగుంది. మనము ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా నేర్చుకోవాలా. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందని ఈ సినిమా చూపించింది. ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో అనేది తెలిసిపోతుంది, ఆ బావులది కానీ ఆయిల్ కానీ. కాబట్టి ప్రత్యేకంగా కంపల్సరీ ప్రతి ఒక్కటి దీంతో ఒక మెసేజ్ నేర్చుకోవాలి పబ్లిక్. అప్పటి నుంచైనా మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి రాజ్యాంగం చేయాలని. ఆ ధనుష్ యొక్క యాక్టింగ్ మాత్రం సూపర్, నేషనల్ అవార్డు పక్కా అండి. ధనుష్ యాక్టింగ్ నచ్చిందండి, నేషనల్ అవార్డు పక్కా. లేదండి, నాగార్జున కొద్దిగా డామినేట్ తక్కువ ఉందండి. ధనుష్దే హైలైట్ ఉందండి, ధనుష్దే హైలైట్ ఉంది. రెండు సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ సూపర్ హైలైట్ ఉన్నాయండి, చాలా హైలైట్ ఉంది. ఒక చనిపోతే వ్యక్తికి డబ్బులు ఇస్తే ఏ విధంగా చేస్తారో చాలా మర్యాద. అంటే డబ్బుతో విలువ ఉందని, ఆ డబ్బు చెడు కూడా చేస్తుంది. ఎందుకంటే ఆ డబ్బు కోసం ఆశపడి లాస్ట్ కానీ చనిపోయాడు విలన్. అందుకోసం డబ్బు మీద న్యాయంతో పోవాలి ప్రతి ఒక్కరు. 100% అండి, 10%, 100% సూపర్ మూవీ. సినిమా అంటే కొంచెం ముందుగా అర్థమైపోతే, కానీ ధనుష్ అసలు ఎలా ఒప్పుకున్నాడు ఈ సినిమా గురించి అనిపిస్తుంది. ధనుష్ కానీ అంటే ఇలాంటి సినిమాలు ఒప్పుకునే వాళ్ళు ధనుష్ కానీ, కార్తిక్ కానీ, సూర్య కానీ ఉంటారు, ఓకేనా. వీళ్ళు తప్ప అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోరు. ధనుష్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, 1 man షో. లాస్ట్ లో మనకి ఇది కూడా బాగుంది, నాగార్జున క్యారెక్టర్ కూడా బాగుంది లాస్ట్ లో. డామినేటింగ్ మొత్తం 1 man షో ధనుషే. ఇంకా ధనుష్ మ్యూజిక్ కూడా అలాడిచ్చేసింది. నాగార్జున గారికి ధనుష్ వల్ల కంబ్యాక్ వచ్చింది. ధనుష్ 1 man షో. శేఖర్ కమ్ల గారు అనగానే క్లాసిక్ లవ్ స్టోరీస్ అండ్ ఇది యాక్చువల్లీ రియాలిటీ మేడం, రియాలిటీ. ఇప్పుడు మనకి ఎక్కువగా ప్రైవేటైజేషన్స్ కనపడతా ఉంటాయి. ఆ ప్రైవేటైజేషన్స్ వల్ల దాని వెనకాల ఏముంది, దాని వెనకాల ఎంత కథ నడుస్తుంది అన్నది వీళ్ళు బాగా చూపించారు. అంటే నాగార్జున గారికి ఇలా మల్టీ స్టార్ మూవీస్ చేస్తే వర్కౌట్ అవుతుందంటారా? లేదు, ఆయన సోగ్గాడ చిన్న ఆయన కదా, ఆయనకి ఏదైనా ఇది వస్తుంది. యాక్చువల్లీ నాగార్జున సినిమా అనుకునే వచ్చాను ఫస్ట్, కానీ ధనుష్ డామినేటింగ్ 1 man షో. అండ్ రష్మిక కూడా ఉంది కదా, రష్మిక క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్. తను కూడా ఇలాంటి సినిమా అంటే మొత్తం చెత్త కుప్పల్లో తను చేస్తుంది అని చెప్పేసి చాలా చాలా డామినేటింగ్ అనిపించింది. ఇద్దరు క్యారెక్టర్స్ లో మీరు ఏ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు? ధనుష్ ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 10 కా అంటే సినిమాకి రేటింగ్ ఇవ్వలేను. ధనుష్ యాక్టింగ్ అయితే 9 కుమ్మేశాడు. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. వెల్ మేడ్. ధనుష్ యాజ్ యూజువల్ చాలా బాగా చేశాడు. కాన్సెప్ట్ డిఫరెంటే, బెగ్గర్ వర్సెస్ బిలియనియర్, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ ఫిల్మ్, చాలా బాగుంది. ఇక అసలు అది ఆయన ఒక్కడే పుష్ చేయగలుగుతాడు. ఐ డోంట్ థింక్. లేదు, నో డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. ఇది టోటలీ డిఫరెంట్. ఇది ఎక్స్ప్లోర్ చేయడం బెగ్గర్ వరల్డ్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏముందో పర్ఫెక్ట్గా చూపించారనమాట. ప్రజెంట్ జనరేషన్ ఏముంది, అసలు సబ్జెక్ట్ ఏం నడుస్తుంది అనేది చాలా బాగా చేశారు. అసలు శేఖర్ కర్మల డైరెక్టర్ ఎక్సలెంట్. అసలు ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక యాక్టింగ్ కానీ, నాగార్జున యాక్టింగ్ కానీ ఇరగదీసింది. అసలు ఒక్కరు కూడా పెన్ డ్రాప్ సైలెన్స్ తో సినిమా చూసారు. చాలా బాగా చేశారు. స్టార్టింగ్ అమ్మ దీవిన సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ ఫస్ట్ వచ్చింది నేను, మీ తర్వాత చాలా బాగా తీశారండి, చాలా బాగా తీశారు. చెప్పండి. ఓకే, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు అన్ని చెప్తున్నా, సినిమాలో ఇది మైనస్ అనేది లేనే లేదు. ఓకే, చాలా బాగా. For more videos like this, subscribe Big TV channel.